సెలీనా అనే అమ్మాయిని చూపించడంతో మూవీ అనేది స్టార్ట్ అవుతుంది. సెలీనా ఎల్డస్ అనే ముసలి వ్యక్తిని పెళ్లి చేసుకుని తన ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఎల్డస్ ఆ చుట్టుపక్కల ఉన్ననే చాలా డబ్బున్న వ్యక్తి. ఎల్డస్ ఇంటికి వెళ్ళిన తర్వాత సెలీనా పని మనిషిని పరిచయం చేసి, నేను వచ్చేసరికి ఇక్కడ కాంట్రాక్టర్ ని గేట్ పెట్టమన్నాను కదా, తను ఇంకా పెట్టలేదా అని చెప్పి, సరే నువ్వు సెలీనాని లోపల తీసుకెళ్ళు, నేను కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్తున్నానని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత పని మనిషి సెలీనాకి ఇల్లు మొత్తం చూపిస్తుంది. అలా చూస్తూ ఉన్నప్పుడే సెలీనా అక్కడ ఉన్న చెస్ బోర్డ్ ని చూస్తుంది. ఏంటి ఎల్డస్ చెస్ కూడా ఆడతాడా అని చెప్పి పని మనిషిని అడుగుతుంది. దానికి పని మనిషి, నీకు ఈ చుట్టుపక్కలనే ఎల్డస్ చెస్ ఛాంపియన్, తను ఓడించేవారు ఈ చుట్టుపక్కల ఎవరూ లేరని చెప్తుంది. అదే రోజు సాయంత్రం సెలీనా బాగా హాట్ గా రెడీ అయ్యి పైన బాల్కనీలో ఉన్న ఎల్డస్ దగ్గరికి వస్తుంది. అలా వచ్చి యాపిల్ తింటూ ఉంటే తను చూసిన ఎల్డస్ కామంతో రగిలిపోతాడు. అలాగే తన కోరిక తీర్చుకోవడం కోసం తన దగ్గరికి వెళ్తాడు. కానీ సెలీనా మాత్రం నాకు ఇప్పుడు బాగాలేదు, ఇప్పుడు వద్దు అని చెప్పడంతో అయినా సరే తన మాట ఏమి వినకుండా తన్ని కొట్టి బలవంతంగా తనకు కావాలనుకున్న పని చేస్తాడు. ఆ తర్వాత రోజు ఉదయాన్నే సెలీనా నార్మల్ గా వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అదే టైంలో బయట ఎల్డస్ ఎవరో కొంతమందితో గొడవ పడుతూ ఉంటాడు. ఇది నా ప్రాపర్టీ, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని బెదిరిస్తూ ఉంటాడు. వాళ్ళు ఎంతకీ వినకపోవడంతో భయపెడదామని చెప్పి గన్ను గాల్లో ఫైర్ చేస్తాడు. ఆ సౌండ్ విని సెలీనా బయటకు వస్తుంది. సెలీనాని చూసిన అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ముసలోడికి ఈ వయసులో ఇంత అందమైన అమ్మాయి ఎక్కడ దొరికిందా అని చెప్పి అంటూ ఉంటారు. ఆ విషయానికి కోపం వచ్చి సెలీనాని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఎల్డస్ కాసేపటికి లోపలికి వచ్చి సెలీనాతో నువ్వెందుకు బయటకు వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దానికి సెలీనా గన్ సౌండ్ విని మీకేమన్నా అయిందా అని చెప్పి నేను అక్కడికి వచ్చానని చెప్తాడు. కానీ సెలీనా మాటలు పట్టించుకోకుండా ఎల్డస్ సెలీనాని కొట్టి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సెలీనా జరిగిన విషయానికి ప్రతిదానికి బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు సెలీనా ఒక్కదే చాక్లెట్ తింటూ అలా చెస్ ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఎల్డస్ వస్తాడు. తన దగ్గరికి వచ్చి సారీ చెప్పి ఇంకెప్పుడు నిన్ను కొట్టకుండా చూసుకుంటానని చెప్తాడు. తర్వాత వీళ్ళిద్దరూ కూర్చొని చెస్ గేమ్ ఆడతారు. దాంట్లో సెలీనాయే గెలుస్తుంది. సెలీనా గేమ్ గెలిచానన్న హ్యాపీలో చాక్లెట్ తింటూ ఉంటుంది. కానీ ఎల్డస్ ఓడిపోయిన కోపంతో సెలీనాని చంప మీద కొడతాడు. దానికి సెలీనా ఇదంతా గేమే కదా, ఎందుకు ఇంతలా అయిపోతున్నా నవ్వుతూ ఉంటుంది. దానికి ఎల్డస్ ఇంకా కోపం వచ్చి సెలీనాని కింద పడేసి కడుపు మీద తంతాడు. ఆ నొప్పి భరించలేక సెలీనా ఏడుస్తుంది. అక్కడ సీన్ కట్ అయితే తర్వాత ఎల్డస్ లాయర్ వస్తాడు. ఎల్డస్ లాయర్ అక్కడికి వచ్చి సెలీనాని చూసి, ఏంటి నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు, నన్ను పిలవనిపించలేదా అని ఎల్డస్ ని అడుగుతాడు. దానికి ఎల్డస్ అదంతా పక్క నుంచో నువ్వెందుకు వచ్చావు అని అడిగితే, నువ్వు పెట్టిన ప్రాపర్టీ కేసులో నువ్వే గెలిచావు అని చెప్పి ఎల్డస్ కి డాక్యుమెంట్స్ ఇస్తాడు. ఎల్డస్ అవి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత లాయర్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ గుడ్ న్యూస్ తన వైఫ్ సెలీనాకి చెప్తాడు. సెలీనా అది విని, నువ్వు వీరు గెలిచిన ప్రాపర్టీ ఎక్కడుంది, అది ఎంత పలుకుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది నీకు తర్వాత చూపిస్తా అని చెప్పి ఈ హ్యాపీ మూమెంట్ లో మనం ఆ పని చేద్దాం అని చెప్పి సెలీనాకి ఇష్టం లేకుండా కూడా వాళ్ళిద్దరు ఇంటిమేట్ అవుతారు. ఆ తర్వాత రోజు సెలీనా ఇంకా ఎల్డస్ తన గెలిచిన ప్రాపర్టీని చూస్తూ ఉంటారు. ఎల్డస్ డ్రింక్ చేస్తూ ఉంటే సెలీనా తనకి ఇమ్మని అడుగుతుంది. దానికి ఎల్డస్ వద్దని చెప్పి సెలీనాని గట్టిగా లాగి పట్టుకుంటాడు. ఎల్డస్ ప్రవర్తన సెలీనాని నచ్చకపోవడంతో దూరం పెడుతుంది. వెంటనే ఎల్డస్ పైనుంచి కింద పడిపోయి ఒక రాయి మీద పడిపోతాడు. అలా రాయి మీద పడడంతో ఎల్డస్ దేనికి పనికి రాకుండా అయిపోతాడు. ఇంకా సెలీనా సడన్ గా అలా పడిపోవడంతో ఎల్డస్ ని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. హాస్పిటల్లో 2 నెలల తర్వాత మళ్ళీ ఇంటికి వస్తారు. ఎల్డస్ ని బెడ్ మీద పడుకోబెడతారు. నిజానికి ఇప్పుడు ఎల్డస్ పరిస్థితి ఎలా ఉందంటే దేనికి కదలకుండా అసలు దేనికి పనికి రాకుండా పూర్తిగా మంచానికి పడిపోయి ఉంటాడు. ఆ తర్వాత సెలీనా స్నానం చేసి మళ్ళీ ఎల్డస్ దగ్గరికి డ్రింక్ చేస్తూ వస్తుంది. అలాగే ఎల్డస్ ని ఫుల్ గా టెంప్ట్ చేసి తనకి ఇంటిమేట్ అవ్వాలనే కోరిక వచ్చేలా చేస్తుంది. ఆ తర్వాత ఎల్డస్ గొంతు పట్టుకుని, నువ్వు చేసిన పాపాలే ఇప్పుడు నీకు ఇలా పరిస్థితి చేశాయి, ఇన్నాళ్ళు నువ్వు వాడుకున్నావు, ఇప్పుడు నా టైం అని చెప్పి అక్కడే ఒక మంది గ్లాస్ పట్టుకుని హాట్ గా డాన్స్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సెలీనా. ఆ తర్వాత ఎల్డస్ కి డ్రెస్సింగ్ చేయడం కోసం సెలీనా ఇంకా పని మనిషి చాలా ట్రై చేశారు. కానీ వాళ్ళిద్దరి వల్ల ఏమాత్రం కాదు. దాంతో తన భర్తను చూసుకోవడం కోసం ఒక మెయిల్ నర్స్ ని పంపించమని డాక్టర్ కి ఫోన్ చేసింది. అప్పుడే అక్కడికి బాల్తజర్ అనే ఒక నర్స్ వస్తాడు. వచ్చి రావడంతోనే సెలీనా ఒక ఫిగర్ కి బాల్తజర్ అట్రాక్ట్ అయిపోతాడు. ఆ తర్వాత ఎల్డస్ రిపోర్ట్స్ చూసి, మీరేం బాధపడకండి, మీ భర్తను నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటానని చెప్తాడు. దానికి సెలీనా ఇంకే ముసలోని చూసుకునే బాధ్యత నాకు తప్పిందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బాల్తజర్ ఎల్డస్ కి నీట్ గా షేవ్ చేసి డ్రెస్సింగ్ చేసి ఆ రూమ్ మొత్తం శుభ్రం చేసి ఇల్లు మొత్తం చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఉన్న చెస్ గేమ్ చూస్తాడు. దాంట్లో ఒక మూవ్ చేస్తూ ఉన్నప్పుడే షాపింగ్ ముగించుకుని సెలీనా అక్కడ వస్తుంది. దాన్ని చూసి సెలీనా దగ్గరికి వెళ్ళి, మీ భర్త ఇప్పుడు బాగానే ఉన్నాడు, ఏదన్నా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి, నేను వెంటనే వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ సెలీనా డ్రింక్ చేస్తూ ఆ చెస్ గేమ్ దగ్గరికి వస్తుంది. దాంట్లో ఒక మూవ్ తేడా ఉండడం చూసి
ఈ మూవీని ఖచ్చితంగా బాల్తజారే చేశాడని చెప్పి కనిపెడుతుంది. ఆ తర్వాత రోజు కూడా బాల్తజార్ చెస్ గేమ్ లో కాయిన్ జరపడానికి చూస్తారు. దాన్ని గమనించిన సెలీనా, ఏంటి నువ్వు చెస్ ఆడగలవా, అయితే మన ఇద్దరు ఒక మ్యాచ్ ఆడదాం అని చెప్పి అడుగుతుంది. దానికి వీరిద్దరు కూడా ఓకే చెప్పి ఇద్దరు మ్యాచ్ మొదలెడతారు. గేమ్ మధ్యలోనే బాల్తజార్ సెలీనాతో, మీరు ఇంత అందంగా ఉండి ఆ ముసలాయిని ఎలా పెళ్లి చేసుకున్నారు అని అడుగుతాడు. దానికి సెలీనా ఏమాత్రం ఆన్సర్ చేయకుండా ఆ గేమ్ గెలుస్తుంది. తర్వాత గేమ్ గెలిచినందుకు బాల్తజార్ తనని అప్రిషియేట్ చేసి ఎల్డస్ ఎలా ఉన్నాడో చూడడానికి వెళ్తాడు. ఎల్డస్ బెడ్ మీదే టాయిలెట్ పోసి ఉంటాడు. అలాగే తను సరిగ్గా పట్టించుకుంటలేదని చెప్పి ఎల్డస్ కోపంగా బాల్తజార్ ని చూస్తాడు. ఇంకా దాంతో ఆ బెడ్షీట్ త్వరగా మార్చి తనకి సారీ చెప్పి ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటానని ఎల్డస్ కి చెప్పి వెళ్తాడు. ఆ తర్వాత ఎల్డస్ కి ఒక బటన్ ఇచ్చి, ఏదైనా ఎమర్జెన్సీలో ఈ బటన్ నొక్కండి, నేను వెంటనే వస్తాను అంటాడు. దానికి ఎల్డస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎల్డస్ కి బటన్ ఐడియా ఇచ్చినందుకు సెలీనా తను అప్రిషియేట్ చేసి నైట్ డిన్నర్ కి పిలుస్తుంది. నిజానికి సెలీనా చేసింది ఎల్డస్ కి అసలు నచ్చదు. ఇంకా దాంతో ఆ బటన్ ని పదే పదే నొక్కుతూ ఉంటాడు. అప్పుడు బాల్తజార్ లోపలికి వచ్చి, ఈ బటన్ ఏదన్నా ఎమర్జెన్సీ అయితే నొక్కమన్నాను, అంతేగాని తమాషాకు కాదని చెప్పి ఆ బటన్ తీసి కొద్దిసేపు పక్కన పెట్టి మళ్ళీ సెలీనాతో డిన్నర్ చేయడం కోసం వెళ్తాడు. అక్కడ బాల్తజార్ సెలీనాతో మాట్లాడుతూ డిన్నర్ చేస్తూ ఉంటాడు. అంతలో తన ఫోన్ కి ఒక కాల్ అనేది వస్తుంది. దాంట్లో ఒక అమ్మాయి, నీ సర్టిఫికేట్స్ త్వరగా రెడీ చేసుకోండి, మీ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ త్వరగా రెడీ అయిపోతుందని చెప్తుంది. దాంతో సెలీనా ఎవరు ఫోన్ లో అడిగితే, నేను ఈ ఉద్యోగం కోసం వేరే దేశం వెళ్దాం అనుకుంటున్నాను, దానికోసమే ఒక ఫ్రెండ్ ఫోన్ చేసిందని సెలీనాతో చెప్తాడు. ఇంకా దానికి సెలీనా, ఏంటి ఫ్రెండేనా, గర్ల్ ఫ్రెండ్ కాదా అని చెప్పి బాల్తజార్ మీదకి వస్తూ ఉంటుంది. ఇంకా బాల్తజార్ కూడా ఇదే ఛాన్స్ అని చెప్పి సెలీనాని కిస్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఎల్డస్ మాత్రం వెంటనే బటన్ ఆన్ చేయడంతో బాల్తజార్ ఏమైందని చెప్పి అక్కడికి వెళ్లి చూస్తాడు. నిజానికి పని మనిషి ఎల్డస్ కి ఆ బటన్ ఇచ్చి ఉంటుంది. ఇంకా ఎల్డస్ కూడా తను బటన్ నొక్కుతూ ఉంటాడు. బాల్తజార్ మంచి ఛాన్స్ మిస్ అయిందని చెప్పి ఎల్డస్ మీద కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన సెలీనా, ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావా, సరే రేపు మనం చెస్ గేమ్ ఆడదామా అని చెప్పి అడుగుతుంది. అంతలోనే ఎల్డస్ మళ్ళీ బటన్ ప్రెస్ చేస్తాడు. ఏమైందా అని చెప్పి ఇద్దరు అక్కడికి వెళ్లి కంగారుగా చూస్తారు. బాల్తజార్ ఎల్డస్ కి టెస్ట్ చేసి చూస్తే మీ ఆయనకి షుగర్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి, ఎలాగన్నా ఇవాళ సెలైన్ పెట్టాలని చెప్తాడు. ఇంకా బాల్తజార్ కూడా నైట్ అంతా ఎల్డస్ కి సెలైన్ పెడుతూ అక్కడే ఉండిపోతాడు. ఇంకా అదే టైంలో సెలీనా హాట్ గా డ్రెస్ చేసుకుని అక్కడికి వస్తుంది. అలాగే బాల్తజార్ ఇంకేయడం కోసం ఇన్వైట్ చేస్తూ ఉంటుంది. ఇంకా బాల్తజార్ కూడా దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఆ ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఉండడం కోసం సెలీనాతో డ్రింక్ చేయడానికి వెళ్తాడు. అక్కడ సెలీనా తన గురించి మొత్తం చెప్తూ ఉంటుంది. నేను ఒంటరిదాన్ని, నేను ఏం చేయలేని పరిస్థితుల్లో నాకు ఎల్డస్ పరిచయం అయ్యాడు, నేను తను ఒక తోడు కోసమే పెళ్లి చేసుకున్నాను, కానీ వేరేం కాదు. తను పెళ్లి చేసుకున్నాక నా జీవితం మారిపోతుంది అనుకున్నాను, కానీ తను నన్ను చాలా టార్చర్ చేశాడని చెప్పి తను చెప్తుంది. అది విన్న బాల్తజార్ సెలీనాతో, నీ భర్త చేసిన తప్పులకి దేవుడు ఈ విధంగా శిక్ష వేశాడు, ఇక నుంచి నీకు నేనున్నా, నీకు ఏ బాధ వచ్చినా నాతో చెప్పుకో, ఈ విధంగా నీ బాధ తగ్గుతుంది అని చెప్తాడు. ఆ మాటలకి సెలీనా బాల్తజార్ కి అట్రాక్ట్ అవుతుంది. అలాగే వీళ్ళిద్దరూ ఇంటిమేట్ కూడా అవుతారు. ఇక ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ డైలీ హ్యాపీగా ఉండడం కోసం ఎల్డస్ కి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసి డైలీ ఇంటిమేట్ అవుతూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఒక రోజు బాల్తజార్ డల్ గా కూర్చుని ఉంటాడు. అది చూసిన సెలీనా ఏమైంది అని అడిగితే బాల్తజార్, నా ఫ్రెండ్ నా కోసం గోల్డ్ తీసుకున్నాడు, కానీ ఇప్పుడు తన్ని పోలీసులు పట్టుకున్నారు, ఇప్పుడు తను విడిపించాలంటే నాకు 5 లక్షలు కావాలని చెప్పి సెలీనాతో చెప్తాడు. సెలీనా ఇప్పుడు బాల్తజార్ తో రిలేషన్షిప్ లో ఉండడం వల్ల తను వెంటనే ఒక చెక్ రాసి అలాగే ఎల్డస్ తో తనతో ఒక వెలుముద్ర వేయించి అది బాల్తజార్ కి ఇస్తుంది. ఆ చెక్ చూసి బాల్తజార్ వెంటనే హ్యాపీగా ఫీల్ అయ్యి సెలీనాని కిస్ చేస్తాడు. కానీ ఇదంతా అక్కడున్న పని మనిషి చూస్తుంది, కానీ తను ఏమాత్రం మాట్లాడదు. అదే రోజు రాత్రి వాళ్ళిద్దరు ఇంటిమేట్ అయిన తర్వాత సెలీనా బాల్తజార్ తో, ఎల్డస్ కి ఒక బ్రదర్ ఉన్నాడు, ఇప్పుడు తను ఇక్కడికి వస్తే ఎల్డస్ ప్రాపర్టీ మొత్తం తనే తీసుకుంటాడు, అప్పుడు నాకు చిల్లుగా కూడా దక్కదని బాల్తజార్ తో చెప్తుంది. దానికి బాల్తజార్, నేను నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వేం బాధపడుకో అని చెప్తుంది. దానికి సెలీనా, మనం ఇప్పుడు నా భర్త ఎల్డస్ ని చంపేద్దాం, అప్పుడు తన ఆస్తి మొత్తం నాకు వస్తుంది, ఆ తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుని ఇదే ఇంట్లో హ్యాపీగా ఉందాం అని చెప్పి బాల్తజార్ తో చెప్తుంది. ఆ మాటలు వినగానే బాల్తజార్ ఒక్కసారిగా షాక్ లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొంతసేపటికి బాల్తజార్ ఎల్డస్ దగ్గరికి వెళ్ళి ఎల్డస్ కి మందులు వేస్తూ ఉంటాడు. కానీ బాల్తజార్ చెట్టకున్న సెలీనా యొక్క ఇంటికి చూసి ఎల్డస్ కి విషయం మొత్తం అర్థం చేసుకుని బాల్తజార్ మీదకి తను వేసిన మందులు తన మీదే ఉమ్మేస్తాడు. ఇంకా బాల్తజార్ కి ఒక్కసారిగా కోపం వస్తుంది. ఆ కోపంలోనే ఒక తలగడ తీసుకుని ఎల్డస్ ముఖం మీద పెట్టి తనను చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మధ్యలోనే తను చేస్తుంది తప్పు అని చెప్పి తను వదిలేస్తాడు. ఇంకా ఎల్డస్ కూడా బతికిపోతాడు.
ఆ తర్వాత బాల్తజార్ ఏంటి నేను క్రమక్రమంగా హంతకుల్లా మారిపోతున్నా అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ మరుసటి రోజు ఎల్డస్ లాయర్ అక్కడికి వస్తాడు. సెలీనా తన లోపలికి రానిచ్చి ఎల్డస్ దగ్గర తీసుకువెళ్తుంది. అప్పుడు ఎల్డస్ సెలీనా ఇంకా బాల్తజార్ పెట్టుకున్న అఫైర్ గురించి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ లాయర్కి మాత్రం ఏం అర్థం కాదు. మీరు ఏమంటున్నారో అని అడిగితే దానికి సెలీనా ఒక ప్రాపర్టీ విషయంలో తన పెట్టిన కేసు ఏమైందని చెప్పి అడుగుతున్నాడని చెప్పి ఏదో విధంగా కవర్ చేస్తుంది. ఆ తర్వాత లాయర్ సెలీనాతో మీ భర్త పెట్టిన కేసులో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి మా ఇంటికి రావాల్సి ఉంటుంది అని లాయర్ సెలీనాకి చెప్తాడు. అప్పుడు సెలీనా తను ఎందుకు రమ్మంటున్నాడో ఏ ఉద్దేశం మీద రమ్మంటున్నాడో అర్థమైనా సరే దానికి నిరాకరించకుండా సరే వస్తానని చెప్పి లాయర్ని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత సెలీనా బాల్తజార్ నీ రూమ్ లోకి తీసుకెళ్లి మనకి ఇంకెంతో టైం లేదు, మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎల్డస్ని చంపేయాలి, అప్పుడే మనం హ్యాపీగా ఉండగలం అని చెప్తూ ఉంటుంది. కానీ బాల్తజార్ మాత్రం దానికి ఏమాత్రం మాట్లాడకుండా అలా కూర్చుని ఉంటాడు. ఎందుకంటే తను ఇంకొక మనిషిని చంపి ఆ గిల్టీ ఫీలింగ్ తో హ్యాపీగా ఉండడం తనకి నచ్చదు. కాబట్టి తనకి సెలీనాకి సమాధానం ఇవ్వకుండా కూర్చుంటాడు. అప్పుడు సెలీనా మన ఎల్డర్స్ ని ఎప్పుడు చంపకపోతే తన బ్రదర్ వచ్చి మొత్తం ఆశని తండుకుపోతాడు, నీ దగ్గర వేరే ఆప్షన్ ఏమైనా ఉంటే చెప్పు అని చెప్తుంది. కానీ బాల్తజార్ మాత్రం నాకు ఆలోచించుకోవడానికి కొద్దిగా టైం కావాలి, పైగా నేను ఒక 2 రోజులు వేరొక పని మీద వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ సీన్ కట్ చేస్తే ఒక రోజు బాల్తజార్ బ్రదర్ తనకి ఫోన్ చేస్తాడు. సెలీనాకు ఫోన్ చేసి ఇదంతా నీ వల్లే జరిగింది, నువ్వు అనుకుంటున్నావేమో నీ ఆస్తి మొత్తం నీకు వస్తుందని చెప్పి నీకు చెల్లి కావు కూడా రానివ్వను, నేను ఒక బజార్ దానిలాగా వీటి నుంచి బయటకు పంపిస్తానని చెప్తుంది. ఇంకా మాటలన్నీ భరించలేక సెలీనా ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ బాల్తజార్ కి కాల్ చేస్తుంది. కానీ బాల్తజార్ మాత్రం తన పనిలో పడి సెలీనాని సరిగ్గా పట్టించుకోడు. ఆ తర్వాత ఇంకా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో సెలీనా బాల్తజార్ కి వాయిస్ మెసేజ్ పెడుతుంది. దాంట్లో నేను ప్రమాదంలో ఉన్నాను అని చెప్తుంది. ఇంకా ఏమైంది అని చెప్పి బాల్తజార్ వెంటనే సెలీనా దగ్గరికి వెళ్తుంటాడు. వెంటనే అప్పుడు సెలీనా తను సూసైడ్ చేసుకోవడం కోసం ఓ బ్లేడ్ పట్టుకుని రెడీగా ఉంటుంది. వెంటనే బాల్తజార్ సెలీనా నాపి జరిగిన విషయం మొత్తం కూడా తెలుసుకుంటాడు. అప్పుడు బాల్తజార్ ఇక నుంచి నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు అని సెలీనాకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంతసేపటికి సెలీనా బాల్తజార్ కి ఫోన్ చేసి నువ్వు త్వరగా ఇంటికి రా, ఎల్డస్ కి ఏదో అయ్యింది, నాకు చాలా భయంగా ఉంది అని చెప్తుంది. వెంటనే బాల్తజార్ అక్కడికి వచ్చి చూసేటప్పుడు ఎల్డస్ చనిపోయి ఉంటాడు. బాల్తజార్ కి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు సెలీనా బాల్తజార్ దగ్గరకు వచ్చి మన ఇద్దరం హ్యాపీగా ఉండడం కోసం నేనే ఇదంతా చేశానని బాల్తజార్ తో చెప్తుంది. ఆ తర్వాత నేను ఇప్పుడు ఎలా అయితే ఏడుస్తూ నటించాను నువ్వు కూడా రేపు అందరిని నమ్మించు, నేను ఎంత ట్రై చేసినా సరే ఎల్డస్ ని కాపాడలేకపోయానని చెప్పి ఆ తర్వాత రోజు ఎల్డస్ కి దాన సంస్కారాలు జరుగుతూ ఉంటాయి. కానీ అక్కడ బాల్తజార్ మాత్రం చాలా టెన్షన్ గా ఉంటాడు. నిజానికి ఇప్పుడు సెలీనా దగ్గర బాల్తజార్ చాలా ఇరుక్కుపోయి ఉంటాడు, అసలు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటాడు. ఆ తర్వాత రోజు ఎల్డస్ బ్రదర్ తన ఫ్యామిలీతో ఎల్డస్ ఇంట్లో ఉండడానికి వస్తాడు. కానీ సెలీనా మాత్రం తన ఇంట్లో ఉండొద్దని, కావాలంటే మీకు బయట రూమ్ బుక్ చేస్తానని చెప్పి తన బ్రదర్ తో చెప్తుంది. దానికి అతను ఇది నా బ్రదర్ ఇల్లు, నువ్వెవరో నన్ను ఉండొద్దు అని చెప్పడానికి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. దానికి సెలీనా ఇది నా ఇల్లు, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పి బయటికి పంపేస్తుంది. ఇంకా ఆ విషయంలో కోపం వచ్చిన తన బ్రదర్ వెళ్లి పోలీస్ స్టేషన్ వెళ్లి సెలీనా మీద ఇంకా ఎల్డస్ ని చూసుకున్న బాల్తజార్ మీద అనుమానాస్పదంగా వీరిద్దరి బ్రదర్ ని చంపారని చెప్పి కేసు పెడతారు. ఈ విషయం తెలుసుకున్న సెలీనా వెంటనే బాల్తజార్ కి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తుంది. దానికి బాల్తజార్ ఈ జరిగిన విషయానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, 2 కేసులు లాగొద్దని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత పోలీసులు సెలీనాని ఇంకా బాల్తజార్ ని విడివిడిగా విచారిస్తారు. అలాగే అక్కడున్న పని మనిషిని కూడా విచారిస్తారు. నిజానికి పని మనిషి వీరిద్దరు అఫైర్ గురించి చెప్పకపోగా ఎల్డర్స్ చనిపోవడంలో వీరిద్దరికి ఏ సంబంధం లేదని చెప్తుంది. ఆ తర్వాత సీన్ లో మనకి సెలీనాకి లాయర్ ప్రాపర్టీ విషయంలో మాట్లాడాలని చెప్పి ఇంటికి రమ్మంటాడు. ఇంకా సెలీనా కూడా సరే వస్తానని చెప్తుంది. అంతలో బాల్తజార్ సెలీనా దగ్గరికి వచ్చి ఇందులో 2.5 లక్షలు ఉన్నాయి, మిగిలిన ఏదో విధంగా చూసి ఇచ్చేస్తాను, నన్ను ఈ కేసు నుంచి బయట పంపి అని చెప్తాడు. అప్పుడు సెలీనా నువ్వేం భయపడకు, మనిద్దరం ఈ కేసు నుంచి బయటపడేలా నేను చూసుకుంటాను, ఆ తర్వాత మనిద్దరం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందామని చెప్తుంది. దానికి బాల్తజార్ ఒకసారిగా ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత సెలీనా లాయర్ ఇంటికి వెళ్తుంది. అక్కడ లాయర్ నీ భర్త ప్రాపర్టీ నీకు రావాలంటే నువ్వు నాతో ఆ పని చేయాలి, లేదంటే నువ్వు ఇంకా నీ బాయ్ ఫ్రెండ్ ఆ బాల్తజార్ పెట్టుకున్న ఆ పేరు గురించి మొత్తం చెప్పేస్తాను, నిజంగా మీ ఇద్దరు కలిపి ఎల్డస్ ని చంపేసి ఉంటారు, ఇప్పుడు నువ్వు బయటపడాలంటే నాతో పని చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదని చెప్తుంది.
ఇప్పుడే మనకు మూవీలో మెయిన్ ట్విస్ట్ అనేది రివీల్ అవుతుంది. అదేంటంటే ఎల్డస్ ఎవరు చంపేయలేదు, తనకు తానుగానే ఊపిరి అందుకుండా చనిపోయి ఉంటాడు. అప్పుడు సెలీనా, నేను నా భర్తను చంపనప్పుడు నువ్వు చెప్పిన పని నేను ఎందుకు చేస్తాను, సో నువ్వు ఎప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మరి అది ఉండదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సెలీనా ఇక బాల్తజార్ తన ఇంట్లో ఉన్నప్పుడు అక్కడికి ఎల్డస్ బ్రదర్ వస్తాడు. నువ్వు పోలీస్ వాళ్ళని ఇంకా ఫోరెన్సిక్ వాళ్ళని మేనేజ్ చేసి ఉండొచ్చు, నువ్వు నన్ను మాత్రం మోసం చేయలేవు, ఎప్పటికన్నా నీ అంతా నేనే చూస్తాను అని గట్టిగా అక్కడి నుంచి అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు బాల్తజార్ సెలీనాతో, ఇదంతా చూస్తుంటే ఇక్కడతో ఆగేలా లేదు, ఇంకా ప్రతిరోజు జరగబోయేదాన్ని తలుచుకుంటూ నీతో హ్యాపీగా ఉండలేను, నీకొచ్చే ఆశతో నువ్వే సంతోషంగా ఉండని చెప్పి కోపడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు సెలీనా బాల్తజార్ కి ఒక వీడియో పంపుతుంది. అందులో ఇది వరకు బాల్తజార్ ఎల్డస్ ని పిల్లోతో చంపడానికి ట్రై చేసిన విషయం సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయి ఉంటుంది. ఆ విషయాన్ని చూసిన బాల్తజార్ సడన్ గా సెలీనా దగ్గరికి వచ్చి ఒకసారిగా పీక పట్టుకుని, నిన్నే బ్లాక్ మెయిల్ చేయడానికి ట్రై చేస్తావా, నేను చంపేస్తానని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు సెలీనా, నన్ను చంపేస్తే నా కడుపులో ఉన్న నీ బిడ్డ కూడా చనిపోతుందని చెప్తుంది. బాల్తజార్ ఏం చేయాలో అర్థం కాదు. సడన్ గా ఆగిపోవడంతో వెంటనే సెలీనా తన ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ని బాల్తజార్ కి చూపిస్తుంది. అది చూసిన బాల్తజార్ కి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా చేసేది ఏమీ లేక బాల్తజార్ పుట్టబోయే బిడ్డకి తండ్రిగా సెలీనాకి భర్తగా ఉండడానికి ఒప్పుకుంటూ ఉంటాడు. నిజానికి సెలీనా ఎల్డస్ ని చంపి ఉండదు, అలా చంపానని చెప్పి బాల్తజార్ కి అబద్ధం చెప్తుంది. అలా ఎందుకంటే ఇంకా సెలీనా మీద ప్రేమ పెంచుకుని బాల్తజార్ లైఫ్ లాంగ్ సెలీనాతో ఉండిపోతాడని అనుకుంటుంది. ఇక కేసు విషయానికి వస్తే సెలీనా ఎల్డస్ ని చంపలేదు కాబట్టి ఆ కేసు నిలబడదు. ఇంకా సరైన ఆధారం ఏం లేకుండా సెలీనాని ఏం పీకలేక ఎల్డస్ బ్రదర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా వీళ్ళిద్దరూ కొంతకాలానికి పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండడం కోసం వేరే ఊరు వెళ్ళి బతకడానికి వెళ్తున్నట్టు చూపించి ఈ మూవీ అనేది ఎండ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ మూవీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇలాంటి మూవీ ఎక్స్ప్లెనేషన్స్ ఇంకా కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోని చూస్తూ ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.